జయ శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. శ్రీకృష్ణ కృష్ణ సఖ వృష్ణ వృషభావ నిద్రిక్ రాజన్యవంశదహనానపవర్గ వీర్య గోవింద గోద్విజసురార్తి హరావతార యోగీశ్వరాఖిల గురో భగవన్నమస్తే. ఓ శ్రీకృష్ణ, నీవు అర్జునునకు మిత్రుడవు, యదువంశ శ్రేష్ఠుడవు, భూలోకమునకు చేటును తలపట్టే రాజుల వంశములను నశింపజేసే నీ ప్రభావం అనంతమైనది. ఓ గోవింద, గోపికలు భక్తులు గుంపులుగా నీ పావనమైన కీర్తిని గానము చేయుదురు. నిన్ను గురించి వింటే కళ్యాణములు కలుగును. నీవు భక్తులను రక్షించుము. 12th Canto 11th Chapter 25th Prayer. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక 1st Canto 7th పాడ్కాస్ట్లో సుస్వాగతం. విష్ణు భక్తులు దేవతాంతరముల యందును వారిని ఉపాసించి వారి యందును అసూయ లేని వారే ఉంటారు. రజస్తమస్సులు ప్రధానముగా గలవారు రజస్తమ స్వభావములు గల పితృదేవతలను, భూతపతులను, రుద్రాదులను, ప్రజాపతులకు హిరణ్య గర్భాదులను, ఇతర దేవతలను సంపద కొరకును, ఆధిపత్యం కొరకును, సంతానం కొరకును ఆరాధించుందురు. వేదములు పూర్వోత్తర భాగములలో వాసుదేవుని గూర్చియే ప్రధానముగా ప్రతిపాదించినవి అయి ఉండును. పూర్వభాగములో అగ్ని మొదలగు దేవతలను ఉపాసించిన యాగములు ప్రతిపాదింపబడినను అవి అన్నీయు అగ్ని మొదలగు దేవతలలో అంతర్యామిగా నుండు వాసుదేవుని ఆరాధనను ప్రతిపాదించునవే. యోగాభ్యాసాదులు ఇతర కర్మలు కూడా వాసుదేవుని గూర్చి ప్రవర్తించునవే. జ్ఞానము వాసుదేవునే ప్రతిపాదించున్నది. తపస్సు వాసుదేవుని గూర్చియే చేయబడినది. ధర్మం వాసుదేవుని ప్రీతికే సాగునది. ధర్మములచే పొందబడినవి అన్నీయు వాసుదేవుని అనుగ్రహముచే లభించునవే. సృష్టికి ముందు భగవానుడగు వాసుదేవుడే తన సంకల్పముచే నామరూపములు గల స్థూలముగు జగత్తును సృష్టించెను. ఆనాడు సృష్టికి ముందు చేతనాచేతనములు సూక్ష్మములై వాసుదేవునితో చేరియుండుటచే ఒక్కడే ఉన్నట్లు ఉండును. తర్వాత సత్వరజస్తమోగుణములు గల తన శరీరముగా గల ప్రకృతిచే మహత్తు మొదలు పృథివీ వరకు పరిణమించు స్వభావము గల ప్రకృతిని పరిణమింపజేసి అందు వ్యాపించు శక్తి గల తాను వ్యాపించి స్థూలముగు నామరూపములు గల పదార్థములలో వ్యాపించియుండియు అందరిలో దోషములు అంటనివాడై నిర్గుణుడై ఉండును. అగ్ని ఆవిర్భించుటకు కర్ర, తృణము, పర్ణము, శాఖ మున్నగునవి అనేకములు భిన్న భిన్న నామరూపములు గల కారణములుగా కనపడుచుండును. కానీ అన్నింటి నుండి వెలువడు అగ్ని వాటి నామరూపములతో సంబంధము లేక అగ్నిగానే ఉండును. అట్లే పరమాత్మ జీవ శరీరకుడై దేవ, మనుష్య, తిరియక్, స్థావర రూపములు దాల్చిన ప్రకృతి వికారములయందు ఉండియు తానుగానే ఉండును. పరమాత్మకు శరీరముగా అనగా అధేయమై విధేయముగా నియామ్యముగా ఉన్న ప్రకృతి పురుషుల వలె పరమాత్మకు నానాత్వము గాని వికారము కాని ఉండదు. అతడు ఎప్పుడూ ఏకరూపుడే. అట్లే ప్రకృతి వికారములకు భూతములు అనగా పృథివ్యాధులు వాని సూక్ష్మరూపములకు శబ్ద స్పర్శాదులు, శ్రోత్రాది ఇంద్రియములు, వాగాది కర్మేంద్రియములు మున్నగు వానిలో జీవుని ద్వారా వ్యాపించియుండి వాని గుణములను గంధాదులను జీవుని ద్వారా అనుభవించుచుండును. కానీ స్వయముగా అతడు విషయములకు భోక్త కాడు. అంతర్యామి అగుటచే జీవుని ద్వారా అపుణ్యకర్మలు చేయుచుండును గాని తాను జీవునిచే చేయించువాడే కాని తాను చేయువాడు కాదు. భగవానుడు ఈ లోకంలో నామరూపములతో అవతరించుట లోకములను సృజించుటకు, వాటిని రక్షించుటకు, వారిని ఉజ్జీవింపజేయుటకే గాని వేరొకటి కాదు. ఆ స్వామి తిరియక్కులలో, దేవతలలో, నరులలో తానొకడుగా దిగువచ్చి తన కథల చేత
తన చేష్టితముల చేత లోకులను రక్షించుండును. భగవానుడు లోకమును సృజించుటకు జీవులతో కూడిన శరీరములను తన రూపముగా స్వీకరించి పురుష రూపమున నుండును. 11 ఇంద్రియములు పంచభూతములు కలిసి 16 భాగములతో కూడిన అండమునకు కారణమైన సమిష్టి తత్వమును శరీరముగా స్వీకరించి విరాట్ పురుష రూపుడాయను. దాని నుండియే బ్రహ్మాండము, ఆ బ్రహ్మాండమునందలి కార్యవర్గమును సృజింపబడినవి. ఆ పురుష రూపమునున్న భగవానుడు జలములో శయనించి యోగనిద్రను సేవించుచుండును. అనిరుద్ధుడు అను పేరు గల ఆ పురుషుని యొక్క నాభి అనడి ప్రహదమున అంటే మడుగున పుట్టిన తామర పువ్వు నుండి మరీచియాది ప్రజాపతులకు ప్రభువుకు చతుర్ముఖ బ్రహ్మ ఆవిర్భవించెను. మొదట లోక సృష్టి చేయవలనని కోరికతో భూతేంద్రియాభిమానియగు పురుషరూపమును అనగా అనిరుద్ధ రూపమును స్వీకరించెను. ఈ భగవద్రూపమే నానా విధములగు అవతారములకు మూల కారణం. సమస్తమైన జగత్తును సృష్టించు చతుర్ముఖుడు పుట్టినది ఈ పురుషుని నాభికమలమునందే. ఆ రూపము విశుద్ధము సత్వగుణము గలది. వినాశము మొదలగు వికారము లేనిది. అది అప్రాకృతము. ఆ అనిరుద్ధ రూపయగు భగవానుని యొక్క అంశాంశ చేతనే దేవాదులు సృష్టింపబడినారు. ఆ పరమపురుషుడే సహస్ర పాదములతో, భుజములతో, సహస్ర శరీరములతో, శ్రవణములతో, నాసికలతో, కిరీట అంబర కుండలాది ఆభరణములతో ప్రకాశించువాడు. దానిని జ్ఞాననేత్రము గల మహాపురుషులు దర్శింతురు. దీని నుండియే దేవ, తిరియక్, స్థావరాది నానా రూపములు ఆవిర్భవించినవి. ఆ పరమపురుషుడే చతుర్ముఖుడు అను శరీరం కలవాడై మొదట సనకాది కుమారులను సృష్టించినాడు. వారు బ్రహ్మచర్యమును అనగా భగవద్ ఉపాసనను చేసిరి. ఆ విధంగా అనిరుద్ధు నుండి మొట్టమొదట వెలువడిన చతుర్ముఖ సనకాదులు భగవానుడకు నారాయణి ప్రథమ రూపము. ఇది అవతారము కాదు, జీవులలో అనుప్రవేశించి తన అంశచే భగవత్తత్వమును ప్రకాశింపజేసిన అనుప్రవేశావతారము. భగవానుని రెండవ అవతారము వరాహ అవతారం. పాతాళమునకు తీసుకొని పోబడిన భూమిని జగత్తు యొక్క అభ్యుదయం కొరకు ఉద్ధరించవలెనని యజ్ఞవరాహ రూపమును భగవానుడు స్వీకరించాను. ఇది భగవానుడు ఎత్తిన సాక్షాత్ అవతారం. మూడవ అవతారము ఋషి రూపమును స్వీకరించి జ్ఞానమును లోకమునకు అందించుటకు విచ్చేసినది. ఆ అవతారమే నారదుడు. ఆ అవతారమందు భగవానుడు దేవ ఋషియగు నారదమునిలో ఆవేశించి పాంచరాత్ర శాస్త్రమును ప్రవర్తింపజేసెను. ఇది కర్మ మార్గమునందు ప్రవర్తించు వారలు ప్రవృత్తి ధర్మమును వీడి నివృత్తి ధర్మమును ఆచరించు విధానమును తెలియజేసినది. ఒక ప్రయోజనమును కోరి కర్మ చేసి ఆ కర్మలచే కలిగిన ఫలమును అనుభవించడం ప్రవృత్తి మార్గము. ఏ కోరిక లేకుండా భగవానుడు ఒసంగిన శరీరముతో భగవానుకు సేవ చేయుటే కర్తవ్యమని శాస్త్రముతో చేయదగినవి అని చెప్పిన కర్మలను ఫలమునందు ఆసక్తి లేకుండా భగవత్ ఆరాధన రూపంగా చేయుట నివృత్తి ధర్మము. ఈ విధానము పాంచరాత్ర శాస్త్రమున నిరూపింపబడినది. నాలుగవ అవతారం నరనారాయణ రూపం. నరనారాయణులను పేరుతో ఇద్దరు ఋషులుగా అవతరించి ఇంద్రియ నిగ్రహముతో చేయుటకు శక్యము కాని తపస్సు చేసి నారాయణ మంత్రమును లోకమునకు అందించిరి. ఐదవ అవతారం కపిలుడు. ఆత్మ యాథాత్మ్యమును యోగాభ్యాసముచే అనుసంధించి సస్వరూప దర్శనము చేసిన వారికి ఇతడు మార్గదర్శకుడు. మనకు కనబడుచున్న సకల పదార్థములు ప్రకృతి వికారములు. అందులో చైతన్యము గల జీవతత్వమున్నది. శరీరముగా ఉన్న ప్రకృతి వికారములు ఎన్నో ఎట్లు ప్రకృతి నుండి వెలికి వచ్చినవో అనేది తత్వ నిర్ణయం చేసిన శాస్త్రము సాంఖ్యశాస్త్రము. ఆ శాస్త్రము కొంతకాలం మరుగున పడినది. అప్పుడు భగవానుడు కపిలుడుగా అవతరించి ఆ శాస్త్రమును అసురికి ఉపదేశించాను. ఆరవ అవతారము దత్తాత్రేయుడు.
అత్రి అనడి ప్రజాపతి అనసూయ అనడి భార్య యందు కుమారుడిగా జన్మించవలని భగవాన్ని ప్రార్థించాను. అప్పుడు భగవానుడు దత్తాత్రేయ అనే రూపంతో అనసూయ అత్రి మహర్షులకు కుమారుడిగా అవతరించి అధ్యాత్మ విద్యను అర్కునకు ప్రహ్లాదునకు ఉపదేశించాను. 7వ అవతారము యజ్ఞుడు. రుచి అనువానికి ఆకూతి అనే భార్యయందు యజ్ఞుడని పేరుతో జన్మించాను. రుచి అనునతడు యాముడు మొదలగు దేవతలతో స్వయంభవ మన్వంతమున పరిపాలించాను. 8వ అవతారం నుండి మిగతా భాగాన్ని మనం తర్వాత పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.